చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అంతకన్నా చూడమంటూ వైఎస్ జగన్ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. కొడుకులు తెలుగుదేశం పార్టీలో చేరారనే ఏకైక కారణంతో అర్హుడైన తండ్రికి వృద్ధాప్య పింఛన్ నిలిపివేశారు. అనంతపురం జిల్లా చీకలగురికి చెందిన దళితుడు రామాంజనేయులకు 6 ఏళ్లుగా పింఛన్ అందుతోంది. అయితే ఇటీవల రామాంజనేయుల కుమారులు టీడీపీలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు రామాంజనేయుల పింఛన్ నిలిపివేయాలని వాలంటీర్లను ఆదేశించారు. దీంతో రామాంజనేయులకు పింఛన్ ఇచ్చేది లేదని వాలంటీర్స్ తేల్చి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు బాధితులు. ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు సాయంత్రం పదింటే నీ కొడుకు ఎమ్మెల్యేతో దిగినాడు, నీ పెద్ద కొడుకు సీనప్పతో దిగినాడు, కండబోయేసిన దిగినాడు, ఇచ్చలేదు, ఇయ్యొద్దని చెప్తున్నారు అని అంటాడు. సార్ చూడు సెల్లే చూడు అంటాడు. 5 మంది 6 మందికి పెండింగ్ పెట్టింటే ఇచ్చినాడు, నాకు ఒకటి ఇల్లే సార్. ఇప్పుడు మల్లికార్జున సార్ వాడు ఆట మల్లిగాడని